కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో డ్రైవ్ లో భాగంగా తర్లుపాడు మండలంలోని తర్లుపాడు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం విజయ సునీత చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ చిన్నారులకు పోలియో బారిన పడకుండా రక్షించేందుకు పల్స్ పోలియో చుక్కలు అత్యంత కీలకమని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు చిన్నారులకు సమీపంలోని పల్స్ పోలియో కేంద్రాల్లో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లాలో ఈ రోజు సుమారు 1.05 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కూటమి శ్రేణులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ అధికారులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ పల్స్ పోలియో డే సందర్భంగా తర్లుబాడు లో ఉన్నటువంటి పిహెచ్సిలో కలెక్టర్ గారు మరియు మా ప్రజాప్రతినిధులు అందరం కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది. ఈరోజు మార్కాపురం జిల్లా వ్యాప్తంగా 1,08,000 పైచిలకు పిల్లలకు పోలియో డ్రాప్స్ అనేవి అందించడం జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో పిల్లలకు ఎటువంటి జబ్బులు కానీ ఇలాంటి ఎటువంటి అంగవైకల్యాలు కానీ రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకుంటున్నటువంటి పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. వెనుకబడ్డ ఈ మార్కాపురం జిల్లాలో అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలని, అందరూ కూడా మంచిగా మన జిల్లా అభివృద్ధి కోసం పాటుపడాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పార్టీ శ్రేణుల్ని, ఎన్డీఏ కూటమి నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఏ గ్రామంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరికీ ప్రజలకు చేరువే విధంగా చేయవలసిందిగా బాధ్యతగా తీసుకొని చేయమని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.